కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రిని చేశారు. ఆయన ఫస్ట్ ఆయన ఏ శాఖకు మంత్రం మర్చిపోతాడు, అయిపోయింది, డిస్క్వాలిఫైడ్. మంత్రి సీతక్కని చేసిండ్రు. సరే, సీతక్క గతంలో కష్టపడ్డది, బాధలు పడ్డది, అయిపోయింది, పేదల ఇళ్ళకు పోయింది, అడవిలకు పోయింది, పుట్టల కాడికి పోయింది, చెట్ల కాడికి పోయింది. మరి ఇప్పుడు పోతుందా అక్క? సీతక్క ఇప్పుడు పోతుందా? అయిపోయింది. కొండా సురేఖ అక్క దేవాదాయ శాఖ మంత్రి అనుకుంటుందా, లేకపోతే అక్క కూడా ఆ కోమటిరెడ్డి లెక్క వెంకటరెడ్డి లెక్కనే ఆమె మంత్రి పదవి మర్చిపోయి ఆమె సినిమాటోగ్రఫీ మంత్రి అనుకుంటుందా కూడా తెలియదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు దేవాదాయ శాఖల గురించో ఇంకో దాని గురించో ఆలోచించడం పక్కన పెట్టి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అక్క మరి బిగ్ బాస్ చూస్తుందో ఏమో, పెన్ డిస్క్వాలిఫైడ్ అయిపోయింది, ఇంకేం లేదు. ఇక పొన్నమన్న ఉన్నాడు. పొన్నమన్న ఎక్కువ ప్రజల కంటే కూడా కాంట్రవర్సీలు ఎక్కువ ఉంటాడు. ఇక జూపల్లిని అసలు ఆ తుమ్మల నాగేశ్వరిని అసలు ఆయన ఎందుకు మంత్రిని చేసారో కూడా తెలియదు. పోయి మళ్ళీ ఆయన రైతాంగానికి రైతులకు సమస్య లేదన్నాడు. యూరియా బస్సులు దండిగుండే అన్నాడు. దండిగుంటే దర్వాజాల కాడ ఎందుకు అంతమంది నిలబడ్డారని మొత్తుకున్నారు. గసంటోళ్ళు ఉన్నారు ఇప్పుడు మంత్రి శాఖలల్లో.